హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం పెడగాజీ లెర్నింగ్ అండ్ పెడగాజీలో ఫస్ట్ టాపిక్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. సో నా వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద సెకండ్ టాపిక్, బేసిక్ ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్. అసలు బేసిక్ ప్రాసెస్ ఏంటి, టీచింగ్ అండ్ లెర్నింగ్ అంటే ఏంటి, ఆ ప్రాసెస్ దేనికోసము, అండ్ ఆఫ్టర్ దట్ చిల్డ్రన్ స్ట్రాటజీస్ ఏంటి నేర్చుకోవడానికి, అలాగే సోషల్ యాక్టివిటీగా ఎందుకు ఉండాలి లెర్నింగ్ అనేది, అలాగే సోషల్ కాంటెక్స్ట్ ఆఫ్ లెర్నింగ్, వీటన్నిటిని మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. So let's move on. Here it is the topic, basic process of teaching. Basic process of teaching and learning, children strategies of learning, learning as a social activity, learning context of learning, social context of learning. Okay, so first the process of teaching learning aims ఇట్స్ ట్రాన్స్మిషన్ ఆఫ్ నాలెడ్జ్. అంటే ఏంటి అసలు టీచింగ్ అండ్ లెర్నింగ్ అంటే ఏంటి? ఫస్ట్ అంటే ఒక తెలిసిన వ్యక్తి, హూ ఆర్ హ్యావింగ్ నాలెడ్జ్ ఆర్ హూ నో మోర్, తెలిసిన వాళ్ళు, హూ నోస్ మోర్, వాళ్ళు హూ డోంట్ నో ఎనీథింగ్ ఆర్ అబౌట్ దట్ పర్టిక్యులర్ టాపిక్, వాళ్ళకి చెప్తే దాన్ని టీచింగ్ అంటారు. సబ్జెక్ట్ ఉండి, నాలెడ్జ్ ఉండి, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకు చెప్పడాన్ని టీచింగ్ అని అంటారు. ఆ తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర నుండి నేర్చుకోవడాన్ని లెర్నింగ్ అని అంటారు. సో ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ టీచింగ్, లెర్నింగ్ బోత్ ఈజ్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ నాలెడ్జ్. ఫర్ ఎగ్జాంపుల్, if a science teacher is teaching about the topic like స్కిన్ గురించి చెప్పినప్పుడు ఆ టీచర్ చెప్తుంది ఎన్ని లేయర్స్ ఉంటాయి ఈ స్కిన్కి, అండ్ ద అవుటర్ లేయర్ ఈజ్ లైక్ యాక్ట్ యాజ్ వాటర్ ప్రూఫ్ లాగా వర్క్ చేస్తుంది. ఇప్పుడు అవుటర్ లేయర్ పైన ఒక స్కిన్ పైన ఇట్లా మన చేతిని ఇట్లా పెట్టి దానిపైన కొన్ని వాటర్ పోసినప్పుడు ఆ వాటర్ అనేవి లోపలికి వెళ్ళవు. ఇట్స్ లైక్ వాటర్ ప్రూఫ్. ఒకవేళ లోపలికి వెళ్తే ఎలా ఉంటుంది, ఎందుకు లోపలికి వెళ్ళదు, ఆ తర్వాత వాటర్ ఎందుకు వెంటనే కింద పడిపోతాయి, ఇవన్నీ మనం చెప్పినప్పుడు బై ఎక్స్పీరియన్స్ ఆర్ బై ఎక్స్పెరిమెంట్, ఇవన్నీ చెప్పినప్పుడు స్టూడెంట్ కెన్ అండర్స్టాండ్ మోర్ అండ్ స్టూడెంట్ కెన్ లెర్న్ మోర్ అబౌట్ ద టాపిక్. సో తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకు చెప్పడాన్ని టీచింగ్ అంటారు, అండ్ వాళ్ళు నేర్చుకోవడాన్ని లెర్నింగ్ అంటారు. అండ్ దిస్ ఈజ్ ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్. ఓకే, ఇందులో వచ్చే ప్రతిదీ, టీచింగ్లో ఉండే ప్రతిదీ, లెర్నింగ్లో ఉండే ప్రతిదీ ద ప్రాసెస్. నెక్స్ట్, లెర్నింగ్ స్ట్రాటజీస్. హియర్ లెర్నింగ్ చిల్డ్రన్ స్ట్రాటజీస్ ఆఫ్ లెర్నింగ్. వాళ్ళు ఎలా నేర్చుకుంటారు యాక్చువల్గా, వాళ్ళకి ఎలా అర్థమవుతుంది, వాళ్ళకి నేర్పించడానికి మనం యూజ్ చేయాల్సిన స్ట్రాటజీస్ ఏంటి? కాంక్రీట్ ఎగ్జాంపుల్స్. So here concrete examples అంటే use specific examples to understand abstract ideas. ఏదైనా కష్టంగా ఉన్న టాపిక్ని, కష్టంగా ఉన్న సబ్జెక్ట్ని వాళ్ళకు అర్థమయ్యేటట్టు ఎగ్జాంపుల్స్తో చెప్తే కనుక ఈజీగా అర్థం చేసుకుంటారు. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్, పవర్ఫుల్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద అబ్స్ట్రాక్ట్ ఐడియాస్. నెక్స్ట్, డ్యూయల్ కోడింగ్. వాట్ ఈస్ డ్యూయల్ కోడింగ్? కంబైన్ వర్డ్స్ అండ్ విజువల్స్. బొమ్మలు ఉంటే ఆ బొమ్మల్ని ప్రకారం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ వర్డ్స్ని యూజ్ చేసుకుంటా ఎక్స్ప్లెయిన్ చేస్తే దట్ ఈస్ డ్యూయల్ కోడింగ్. నెక్స్ట్, spaced practice. What is spaced practice? Space out your studying over time. మనం నేర్చుకున్న దాన్ని చదవడానికి వాళ్ళకి కరెక్ట్గా టైం ఉండాలి. Explanation is very very important, but along with the explanation, the drilling is also more important. The practice is also more important. Retrieval practice bringing information to mind. నేర్చుకున్నప్పుడు ఏదైనా మిస్ అయినా మనం ప్రాక్టీస్ చేసినప్పుడు ఏది
అన్నీ కరెక్ట్గా మైండ్కి ఎక్కుతాయి, ఏది మిస్ అయ్యామో అది మనకు తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. సో దీస్ ఆల్ లైక్ లెర్నింగ్ స్ట్రాటజీస్, ఇవన్నీ యూజ్ చేస్తే కనుక ద లెర్నర్ కెన్ లెర్న్ మోర్ బెటర్. నెక్స్ట్, వై లెర్నింగ్ యాజ్ ఎ సోషల్ యాక్టివిటీ? లెట్స్ సీ. It allows students to learn by connecting new concepts and ideas with existing knowledge. Social activity considered appropriate on social occasions like group actions if it is in school level, okay, employees meeting if it is in office, okay. So ఇక్కడ ఏంటి అసలు లెర్నింగ్ యాజ్ ఎ సోషల్ యాక్టివిటీ? ఇట్ అలోస్ స్టూడెంట్స్ టు లెర్న్ బై కనెక్టింగ్ న్యూ కాన్సెప్ట్స్. సి, ఒక టెన్ స్టూడెంట్స్ ఆఫ్ గ్రూప్ ఉంది. అందులో వన్ స్టూడెంట్ ఒక దాని గురించి నేర్చుకున్నాడు, ఒక టాపిక్ గురించి నేర్చుకున్నాడు. ఇదే టాపిక్ని ఇతను నేర్చుకున్నాడని ఇతనికి తెలుసు. ఆ 10 మంది దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేసినప్పుడు దే మే ఆల్రెడీ నో ఇట్ ఆర్ మే నాట్ నో ఇట్. సో ఇంకొక డిఫరెంట్ కొత్త ఐడియాస్ వస్తాయి. ఆ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఉండడం వల్ల ఈ కెన్ అండర్స్టాండ్ బెటర్ అండ్ ఈ కెన్ ఇంప్రూవ్ ద నాలెడ్జ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్. ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. సోషల్గా డిస్కస్ చేస్తే కనుక, సోషల్గా మాట్లాడితే కనుక, యాక్టివిటీ కన్సిడర్డ్ అప్రోప్రియేట్ అండ్ సోషల్ అకేషన్స్ లైక్ గ్రూప్ యాక్షన్. ఈ సోషల్ అకేషన్స్, ఈ పొలిటీషియన్స్ మీటింగ్స్ అట్లా ఇట్లా ఏదైనా ఉన్నప్పుడు ఆల్రెడీ కొంచెం నాలెడ్జ్ ఉంటే దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ దాన్ని అర్థం చేసుకోవచ్చు. మెయిన్గా సోషల్ యాక్టివ్ గ్రూప్లో మాట్లాడే విషయాలన్నింటినీ, ఎక్స్టర్నల్గా మాట్లాడే విషయాలన్నింటినీ అర్థం చేసుకోగలగాలి. నెక్స్ట్, ఆఫ్టర్ దాట్, సోషల్ కాంటెక్స్ట్ ఆఫ్ లెర్నింగ్. Learning in the social context refers to all learning that occurs in and among groups of people. These groups may be made up of students in a class, employees at works. See, learning in the social context refers to all learning that occurs in and among group of people. సోషల్ కాంటెక్స్ట్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఏంటిది అసలు? సోషల్ కాంటెక్స్ట్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఏంటంటే, లెర్నింగ్ ఎక్కడ మనకు ఉపయోగపడుతుంది, ఎక్కడ అవసరం వస్తుంది? ఇన్ అండ్ అమోంగ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, ఓకే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు దీనికి వీళ్ళతో మనకి ఇంటర్నల్గా మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం వీటన్నిటి మీద మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ లెర్నింగ్ ఇన్ ద social context. So here we have the diagram. Let's see what diagram it is. One is mental solutions. Okay, mentally the student should be able to discuss about every topic. ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ కూడా తెలిసి ఉండాలి ఆ టాపిక్స్ గురించి, ఆ సబ్జెక్ట్ గురించి. టెక్నాలజీ మీద కూడా ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ ద అవేర్నెస్. సోషల్లీ ఒక పర్సన్ మిగిలిన రిమైనింగ్ పర్సన్స్తో ఎలా మాట్లాడాలి. అండ్ ఆఫ్టర్ దాట్ కల్చర్. వీటన్నిటి మీద 360 degrees ఆఫ్ కాంటెక్స్ట్ ఉంటే కనుక, అవన్నీ నాలెడ్జ్ ఉంటే కనుక, ఇన్ అండ్ అమోంగ్ ద సబ్జెక్ట్ ఉంటే కనుక సోషల్ యాక్టివిటీ పైన, దెన్ హీ కెన్ లెర్న్ మోర్. ఓకే, దట్ ఈస్ అబౌట్ ది సెకండ్ టాపిక్, బేసిక్ ప్రాసెస్ ఆఫ్ టీచింగ్. అసలు ఏం లేదు, టీచింగ్ అండ్ లెర్నింగ్ ఎందుకు? ఇట్స్ అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ద నాలెడ్జ్ ట్రాన్స్ఫర్మేషన్. అండ్ ఆఫ్టర్ దట్ చిల్డ్రన్ స్ట్రాటజీస్ ఏంటి, వాళ్ళు ఎట్లా నేర్చుకుంటారు, ఎగ్జాంపుల్స్ తోటి, బై ఇమేజెస్ తోటి, యాడ్స్, పీపీటీస్ అటువంటివి చెప్పడం వల్ల. స్పేషల్ ప్రాక్టీస్ ఎంత చెప్పినా కూడా చెప్పిన తర్వాత కొంచెం ప్రాక్టీస్కి కొంచెం ఆ టైం ఉండాలి, తర్వాత ప్రాక్టీస్ కరెక్ట్గా చేయాలి. అండ్ ఆఫ్టర్ తర్వాత సోషల్ యాక్టివిటీ లాగా ఉండాలి. సోషల్ యాక్టివిటీ లాగా గ్రూప్లో ఒక పిల్లలతో మాట్లాడి తెలుసుకోవాలి, మోర్ నాలెడ్జ్ని గెయిన్ చేయాలి, ఎక్కడైనా మాట్లాడగలగాలి. ఆ తర్వాత ఇన్ అండ్ అమోంగ్ ఆ కాంటెక్స్ట్ ఏంటిది అసలు, ఇన్ అండ్ అమోంగ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ మాట్లాడగలగాలి, గ్రూప్లో మాట్లాడగలగాలి, వాళ్ళ తర్వాత వాళ్ళ మీద మాట్లాడాలి. సో ఇట్స్ ఆల్ అబౌట్ గ్రూప్ ఆఫ్ మీటింగ్.
So this is basic process of teaching and learning. Hope you understand the video. If you have any doubts and this particular, if you find any mistakes, you can do the comment in the comment section. Thank you. Please do the subscribe to my channel.